నేనైతే చెప్తున్నా, ఎవరన్నా రాని, ఎవరిలన్నా పోస్టర్లు వేసుకొని, ఎవరిలన్నా బ్యానర్లు కట్టుకొని 50 అడుగుల ఓడింగ్లు వేసుకొని అండి, ఈటలన్నా మల్కాజ్గిరి నుంచి నిలబడుతుండు, భారీ మెజారిటీతో గెలిపిస్తున్నాం. పెద్ద కాన్స్టిట్యున్సీ 35 లక్షల ఓట్లు అన్న. ఒక మాట చెప్తా, ఇదే రేవంత్ రెడ్డి ఒక్క కౌన్సిలర్ లేడు, ఒక వార్డు మెంబర్ లేడు, కొడంగల్ ఓడిపోతే చక్కగా వచ్చి మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిండు. మీ పార్టీకి బలం ఉందా ఇప్పుడు? మా దగ్గర 3 కార్పొరేటర్లు ఉన్నారు అక్కడ. రామచంద్రరావు మంచి ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్యేకి. కనకారెడ్డి మీద 2000 ఓట్లతో ఓడిపోయాడు. మాకు స్ట్రాంగ్ ఉన్నది బీజేపీలో మల్కాజ్గిరి. మేము అన్న ఈటల రాజేందర్ అన్న మల్కాజ్గిరికి వస్తే పార్టీకి అతీతంగా పనిచేస్తారన్న. వేరే ప్రాంతం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చాలా మంది బయట ఆంధ్ర తెలుపుతారా? చాలా మంది. ఇప్పుడు నేను గ్రౌండ్ లో ఉన్నాను, గ్రౌండ్ లో వర్క్ చేస్తున్నాను, తిరుగుతున్నా. అందరు అంటున్నారు ఈటల రాజేందర్ అన్న గిట్ట వస్తే మేము పార్టీని పక్కన పెట్టి ఈటల రాజేందర్ అన్నకు పనిచేస్తుందా. మీ పార్టీ సీట్ ఇస్తుందా? ఇవ్వకుంటే ఓడిపోతాం మనం. అక్కడ చాలా మంది ప్రయత్నాలు చేసుకుంటారు, చేసుకుని. నేను అదే చెప్తున్నా, మీరు ఓడింగ్స్ పెట్టుకున్నా ఎన్ని చేసినా అన్న. ఇప్పుడు మల్కాజ్గిరి సీట్ ఇస్తే గెలిపించుకుంటాము. ప్రజలు కూడా మల్కాజ్గిరి ప్రజలు రెడీగా ఉన్నారు గెలిపించుకుంటానికి. ఢిల్లీకి పోయింది అనుకోండి, 100% మోడీ క్యాబినెట్ లా ఈటల రాజేందర్ మంచి క్యాబినెట్ ర్యాంక్ దొరుకుతుంది. దొరికినప్పుడు మనం స్టేట్కి వచ్చినప్పుడు కిషన్ రెడ్డి ఎట్లయితే చేస్తుండ్రో అట్లనే స్టేట్కి వచ్చినప్పుడు మనం రేపు పొద్దున 5 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసేది కంపల్సరీ ఉంటుంది. ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, ఇంకొక ఛాన్స్ ఇస్తుందా? వస్తుందన్న. 100% ఈటల రాజేందర్ నాకు అనుభవం ఉంది. మల్కాజ్గిరిలో గెలిస్తే ఈటల మంత్రి అవుతారు, 100% క్యాబినెట్ మంత్రి అవుతాడు, చాలా హోదా గల మంత్రి అవుతాడు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. దాంతో పార్టీ బలోపేతం అవుతుందా? ఇంకా చాలా. ఇంకోటన్నా, మల్కాజ్గిరి నిలబడడం వల్ల చుట్టుపక్కల ఏవైతే ఎంపీ సీట్లు ఉన్నాయి, సికింద్రాబాద్, మెదక్, కరీంనగర్, అవిటికి కూడా దాని మీద కూడా ప్రభావం ఉంటుంది. మనం ఆ సీట్లు కూడా గెలవగలం. చాలా మంది మరి చెప్తలేరా, మెదక్ కాన్స్టిట్యున్సీలో ఉంది కదా, అక్కడి నుంచి పోటీ చేయొచ్చు కదా అని? అవునన్నా, మెదక్ పార్లమెంట్ ఎందుకు పోతాడు? మొన్ననే కేసీఆర్ మీద నిలబడ్డాడు కదా. ఎవరైనా ముందుకు వచ్చిరా కేసీఆర్ మీద నిలబడటానికి? ఈటలన్నా ముందుకు వచ్చి నిలబడి హైకమాండ్ చెప్తే దానికి శిరసా వహించి గజ్వేల్ నుంచి పోటీ చేసిండు కదా. గజ్వేల్ నుంచి పోటీ చేసి 1400 ఓట్లు ఉన్న దగ్గర 60,000 ఓట్ల వరకు తీసుకొచ్చింది కదా. ఇంకా 5 ఏళ్ళు అయితే సీట్ గెలిచే సీటే కదా మనకు. అవునా కదా? పర్సంటేజ్ పెంచుకున్నా లేదా? 1400 ఓట్లు ఎక్కడ, 65,000 ఓట్లు ఎక్కడ?